హలో మై డియర్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఈరోజైతే మన కిచెన్లో క్యారెట్ అండ్ బీట్రూట్తో కర్రీ చేసుకుందామండి. చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. బీట్రూట్ క్యారెట్ కర్రీలు ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ఖచ్చితంగా తింటారండి. అస్సలు వద్దు అని మాత్రం అనరు. దీనికోసం ముందుగా అయితే క్యారెట్ బీట్రూట్ తురుమైతే పెట్టుకోవాలండి. దీనికోసం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న ఆనియన్ అనమాట సరిపోతాయి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా అంటే చాలా మినిమల్ ఇంగ్రీడియంట్సే. దీనికోసం కడాయి పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. అలాగే జీరా వేసుకోండి. మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియను, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. దీనిలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇవి వేయించుకోండి. మనకి ఆనియన్ అనేది కొంచెం మెత్తబడాలి కదండి, సాఫ్ట్ అవ్వాలి. సో అంతవరకు వేయించుకొని కొంచెం అయితే పసుపు వేసుకోండి. పసుపు వేస్తే మనకి హెల్త్కి మంచిది, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అన్నమాట. మనకి అలాగే ఆనియను, గార్లిక్ పేస్ట్ అండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. దీనికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే అల్లం వేసుకొని వారు కూడా ఉంటారు. వాళ్ళైతే ఓన్లీ మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, చితక్కొట్టి వేసేసుకోండి. వెల్లిపాయ చితక్కొట్టి వేసుకుంటే సరిపోతుందన్నమాట. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అది బాగుంటుంది. మీరు తురిమింది అయితే వేసేసుకోండి. బీట్రూట్ క్యారెట్ చక్కగా కలియబెట్టండి. ఇది తిప్పేటప్పుడే మనకి బీట్రూట్ క్యారెట్ తురుముకోవడమే ఒకటే పని అండి. మిగతాదంతా వెరీ సింపుల్, అసలు తొందరగా అయిపోతుంది కర్రీ అయితే. బాక్సులకు ప్రిపేర్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే మీకు లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది కర్రీ. అయితే మార్నింగ్ మేము 5కే లేస్తాం కదండి. మా హస్బెండ్కి అయితే లేపేసేసి ముందైతే నాకు ఇది తరిగిపెట్టు, నాకు పని అయిపోద్ది. ఒకవేళ నేనే తరుక్కోవాలనుకోండి చాలా టైం పడుతుంది కదా. అందుకని మా హస్బెండ్కి ఇచ్చేస్తే, ఆయనకి ఇస్తే ఇంతలోకి జస్ట్ ఒక 3 మినిట్స్ ఏమో పట్టింది, 4 మినిట్స్, లెస్ దాన్ 5 మినిట్స్ అనమాట. చక్కగా తురిమిచ్చేసారు నాకైతే. ఇక కర్రీ సింపుల్గా అయిపోయిందండి వండడం అయితే. ముందైతే ఈ పచ్చివాసన అంతా పోవాలి కదండి, కలియబెట్టి మూత పెట్టేసేయండి. చక్కగా ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూడండి. మొత్తం ఒకసారి కలియబెట్టండి. చూడండి మనకి చక్కగా నీరంతా కూడా అండి ఇంకిపోయి మనకు ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఈ క్యారెట్ని, ఈ తురుముని, బీట్రూట్ క్యారెట్ తురుము. ఆ తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం కూడా వేసుకోవాలండి. మనకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమేనండి. నేనైతే చాలా తక్కువ వేశాను, ఎందుకంటే నేను వేసిన పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాటు ఉంటుంది. మా పిల్లలు మరీ కారం ఎక్కువ ఉంటే మా పెద్ద పాప అస్సలు తినట్లేదండి. అందుకోసం నేనైతే కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మరొకసారి మూత పెట్టేస్తే మనకి కారం, ఉప్పు అనేది చక్కగా కర్రీకి పడుతుంది. మీరు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు ఏమైనా సరిపోకపోతే. మీరు ఎవరైనా సరే బీట్రూట్ తినను అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు. ఒక గుప్పెడైతే కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర వేసుకోండి, ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా దగ్గర ఆ టయానికి కొత్తిమీర లేదండి, లేకపోతే అదొక డిఫరెంట్ కర్రీ లాగా అవుతుంది. ఇదొక టేస్ట్ వస్తుంది, కొత్తిమీర వేస్తే అదొక టేస్ట్ వస్తుంది అనమాట. దీనిలో మనకి ఆకుకూరలైనా సరే వేసుకోవచ్చండి. లాస్ట్ టైం నేను తోటకూరది కూడా పెట్టాను చూడండి, ఆ వీడియో కూడా. మనకి ఆకుకూరలు వేసుకొని చేస్తే కూడా చాలా బాగుంటుందండి తినడానికైతే. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.